మన జీవితంలో కొన్ని మాటలు వింటే అవి మన మనసులో గుచ్చుకొని ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని మాటలు వింటే మన ఆలోచననే మర్చిపోతాయి. ఇలాంటి మాటలు ఈ రోజుకి కాదు, నిన్నటిది కాదు, వందల ఏళ్ల క్రితమే చెప్పబడ్డాయి. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోబోయేది ఒక సామాన్య మనిషి గురించి కాదు, ఒక రాజు కాదు, ఒక యోధుడు కూడా కాదు, కానీ రాజులను తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి. అతనే చాణక్యుడు. ఈ వీడియో చివరికి వచ్చేసరికి నీ జీవితం, నీ నిర్ణయాలు, నీ ఆలోచన విధానం ఏదో ఒక చోట తప్పకుండా మారుతుంది. ఇది గ్యారంటీ. అసలు చాణక్యుడు ఎవరు? చాణక్యుడు అంటే చాలామందికి ఒకే ఇమేజ్ ఉంటుంది. కోపంగా ఉండే వ్యక్తి, మాటలు కఠినంగా చెప్పే వ్యక్తి, అందరికీ నచ్చని నిజాలు చెప్పే వ్యక్తి. కానీ నిజంగా చాణక్యుడు ఎవరో తెలుసా? అతను ఒక గురువు, ఒక తత్వవేత్త, ఒక వ్యూహకర్త, ఒక మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి. చాణక్యుడు ఒక మాట అన్నాడు అంటే అది ఊరికే కాదు. అది మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎప్పుడు మోసం చేస్తాడు, ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, ఎప్పుడు స్వార్థం చూపిస్తాడు, ఇవి అన్నీ అబ్జర్వ్ చేసి చెప్పిన మాట. అందుకే చాణక్య నీతి ఈ రోజుకి రిలవెంట్గా ఉంటుంది. అసలు చాణక్య నీతి అంటే ఏమిటి? చాణక్య నీతి అంటే ఏదో భాషణలు కాదు, పొడవైన కథ కూడా కాదు. చిన్న చిన్న మాటలు కానీ లోతైన అర్థం. అవి చదివితే మొదట ఆర్చ్గా అనిపిస్తాయి, కానీ జీవితంలో దెబ్బలు తగిలేక అర్థమవుతాయి. చాణక్యుడు మనిషిని మంచిగా కానీ చెడుగా కానీ చూడలేదు. మనిషి స్వభావం అలా ఉంటుంది అని మాత్రమే చూశాడు. అందుకే అతని నీతి రియలిస్టిక్గా. చాణక్యుడు చాలా క్లియర్గా చెప్పాడు, నిజమైన సంపద నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ జ్ఞానం లేకపోతే నువ్వు ఎక్కడ విలువ ఉండదు అని. డబ్బు పోతుంది, పదవి పోతుంది, సంబంధాలు కూడా పోతాయి, కానీ నువ్వు నేర్చుకున్న విద్య ఎవరూ తీసుకోలేరు. ఈ రోజుల్లో చూడండి, డిగ్రీ ఉన్న స్కిల్ లేదు, సర్టిఫికేట్స్ ఉన్న నాలెడ్జ్ కూడా లేదు. అందుకే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. చాణక్యుడు చెప్పింది ఇప్పటికీ కరెక్టే. అతను చెప్పిన 4వది నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన. చాణక్యుడు అంటాడు, ఆలోచించకుండా చేసిన పని పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? కోపంలో నిర్ణయం, భావోద్వేగంతో మాట, తొందరపాటు యాక్షన్, తర్వాత ఏమవుతుంది, అప్పుడు అలా చేయకపోయింటే బాగుండేది అనే మాట చాణక్యుడు అంటాడు. పని చేయడానికి ముందు ఈ 3 ప్రశ్నలు అడుగు. నేను ఎందుకు చేస్తున్నాను? ఫలితం ఏమిటి? నష్టానికి నేను సిద్ధమా? ఈ 3 క్లియర్ అయితే ముందుకెళ్ళు, లేకపోతే ఆగు. తాను చెప్పిన 5వ నీతి నిజాయితీ కానీ బుద్ధితో. చాలామంది అనుకుంటారు నిజం చెప్పాలి ఏదైనా సరే అని, కానీ చాణక్యుడు అలా అనలేదు. అతను అన్నాడు, అవసరానికి మించిన నిజాయితీ నీకే ప్రమాదం. అంటే అబద్ధం చెప్పమన్నాడా? లేదు, ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు అని తెలుసుకోమన్నాడు. ప్రపంచం చాలా సింపుల్ కాదు, అందరూ మంచివాళ్ళు కూడా కాదు. అందుకే నిజాయితీకి తోడు బుద్ధి కూడా అవసరం. 6వది స్నేహం ఎవరితో ఉండాలో తెలుసుకో. చాణక్యుడు అంటాడు, నీతో ఉండేవాళ్ళే నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. చాలామంది అంటారు, అతను నా ఫ్రెండ్ కాబట్టి, కానీ ఆ ప్రశ్న ఇది కాదు. అతనితో ఉంటే నువ్వు మెరుగుపడతావా లేక దిగజారుతావా? చాణక్యుడు క్లియర్గా చెప్పాడు, స్వార్థపరంతో ఉన్నవాడు, అలసత్వంగా ఉన్నవాడు, నీ ప్రయత్నాన్ని చిన్నచూపు చూసేవాడు, ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి అని చెప్పాడు. 7వది రహస్యాలు ఎవరికి చెప్పొద్దు. చాణక్య నీతిలో అత్యంత డేంజరస్ మాట ఇది. నీ బలహీనత నీ రహస్యంగా ఉంచుకో. మనమేంటో తెలుసా? మన బాధలు అందరికీ చెబుతాం, మన ప్లాన్ ముందే చెప్పేస్తాం, తర్వాత అదే మనకు సమస్య అవుతుంది. చాణక్యుడు అన్నాడు, ప్లాన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరికీ తెలియకూడదని. 8వది కష్టకాలంలో కనిపించే నిజాలు. చాణక్యుడు అంటారు, నీ కష్టకాలమే నీ నిజమైన వాళ్ళను చూపిస్తుంది. సుఖంలో అందరూ ఉంటారు, కష్టంలో చాలామంది పోతారు. అది బాధ కాదు, అది నిజం. ఆ నిజాన్ని అర్థం చేసుకోగలిగితే నీ జీవితం క్లియర్ అవుతుంది. చివరిగా చాణక్య నీతి మనకు చెప్పేది ఒకటే, ప్రపంచం ఎలా ఉందో అలా చూడు, కల్పిత ఆశయాలతో కాదు, నిజమైన ఆలోచనతో బతుకు. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది పని చేస్తుంది. అందుకే వందల ఏళ్ల తర్వాత కూడా చాణక్యుడి మాటలు మన జీవితంలో సరిపోతున్నాయి. ఈ వీడియో నీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వు.